బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాల సంబరాలు షురు అవుతాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాల సంబరాలు షురు అవుతాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగనుంది. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఇక గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాల సంబరాలు షురు అవుతాయి. ఇక గోల్కొండ బోనాల జాతరకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌరీ అందిస్తారు. మనం గోల్కొండలో ఉన్నాము. మనకి ఎప్పట్లా తెలిసిందే ప్రతి ఆషాఢ మాసంలో కూడా మొదటి బోనం అనేది ఇక్కడ గోల్కొండ కోట నుంచి అయితే అందుతుంది అమ్మవారికి. ఇక్కడ జగదాంబ అమ్మవారి దగ్గర అయితే మొదటి బోనం సమర్పించిన తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి వాడవాడలో ప్రతి గ్రామంలో కూడా ఈ బోనాల పండుగ అనేది ఘనంగా నిర్వహిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అట్లనే ఈ ప్రథమ బోనం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ కుమ్మరి సంఘం వాళ్ళు ప్రథమ బోనం సమర్పించిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అట్లనే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 541 బోనాలు సమర్పించారు 28 కుల వృత్తుల వాళ్ళు. అట్లనే ఇక్కడ మనకి కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. మరి ఈసారి ఏర్పాట్లు ఎట్లా చేసిరు, అసలు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏంది డిఫరెన్స్ అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే అండి. నేను గోల్కొండ కుంబర్ల బోనాల ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిని. మరి ఈనాడు తరతరాలుగా మేము ఈ గోల్కొండలో కుమ్మర్లమే మొదటి బోనాలు చేస్తాము. ఇవాళ ఇంతకుముందు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుమ్మరులము ఫస్ట్ బోనం అమ్మవారికి ఎక్కించినాకనే అందరూ కూడా బోనాలు ఎక్కడం జరుగుతుంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం ఎక్కిన తర్వాతనే బోనాలు స్టార్ట్ అవుతుంది. ఇవాళ కుమ్మరుల చరిత్ర ఎట్లా ఉందంటే అనాదిగా వస్తున్నటువంటి వందల అక్కన్న మాదన్న ఉన్నప్పుడు మంత్రులుగా ఈ గోల్కొండ తానిషారాజు ఉన్నప్పుడు అప్పటి నుండి కూడా మేము కుమ్మర్లమే అమ్మవారికి బోనం ఎక్కియడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈనాటికి కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈనాడు 500 బోనాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మా యొక్క కుమ్మర్లందరూ కూడా ప్రతి గ్రామము రాష్ట్రం 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కుమ్మర్లందరూ కూడా ఈ బోనాలు ఎత్తుకోవడానికి అందరు కూడా రెడీ అయ్యిండు. మేము ఆల్రెడీ పొద్దున 11 బోనాలు అమ్మవారికి 5 గంటలకు సమర్పించాము. మళ్ళీ ఊరేగింపుగా 501 బోనం తోటి ఇవాళ అమ్మవారికి బోనం సమర్పించడానికి మేము ముందుకెళ్లడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లున్నాయని చెప్తారు మీరు? ప్రభుత్వం తరఫు ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ కు మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతులు కల్పించారు. ఏది అడిగినా కానీ కాదనకుండా ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆమె కుమ్మరులకు మాత్రం అందరికీ వాళ్ళకు ఏమి వసతులు కావాలో అవన్నీ కల్పించాలని ఆమె ఆదేశించింది. దాని ప్రకారం మాకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవాళ మేము కుమ్మరులం ముఖ్యంగా
కోరుకునేది ఏంటంటే తరతరాలుగా మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ గ్రామ దేవతలకు కుమ్మర్లే పూజాలుగా ఉన్నారు అనాదిగా. ఇవాళ మాకు పక్క గీయడం జరిగింది. ఈ ప్రభుత్వంతో మనవి చేయడం ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా జీవోను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు మా కుమ్మర్లను గ్రామ దేవతలలో గుళ్ళల్లో పూజాలుగా నియమించాలని విజ్ఞప్తి. సో చూస్తున్నాం కదా మనము ప్రతిసారి కూడా ఇక్కడ కుమ్మరి సంఘం నుంచి అయితే మొదటి బోనం అయితే అమ్మవారికి అందుతుంది. అట్లనే ఇద్దరు ప్రథమ పూజారులు ఉంటారు, వాళ్ళ ఇంటి నుంచి అయితే ఉత్సవమూర్తులు సాయంత్రం వరకల్లా ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను. అట్లనే లంగర్ హౌస్ నుంచి కూడా అమ్మవారి ఘటాలని ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇప్పటివరకైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మరి టైం గడుస్తున్న కొద్ది అయితే ఇంకా బోనాలు పెరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్ గౌరీ, చూస్తున్నాం తెలంగాణ సంస్కృతిలో బోనం అనేది ఒక భాగము. బోనాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ సంస్కృతి అనగానే ముందుగా గుర్తొచ్చేది బోనం. అటువంటి బోనాల జాతరకు భాగ్యనగరం వేదికైంది. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు బోనాల విశిష్టతకు సంబంధించి ఏం చెప్తారు? రైట్ వంశీ, ఏర్పాట్ల గురించి చెప్పుకోవాలి మనం అంటే కనుక లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఇయర్ 15 కోట్లు ఇచ్చేది ఏర్పాట్లకు సంబంధించి. కానీ ఈసారి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బోనాల ఏర్పాట్లకి సంబంధించి ఒక 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ ఇయర్ బాగున్నాయనే చెప్తున్నారు. అట్లనే ఇక్కడ మనకి స్పెషల్ గా మనం గోల్కొండ బోనాల గురించి మాట్లాడుకోవాలంటే గనక ఇక్కడ 11వ శతాబ్దంలోనే ఇక్కడ జగదాంబిక అమ్మవారు వెలిసింది. ఈ బోనాల పండుగ ఆనవాయితీ అనేది కూడా అప్పటి కాలంలో వైద్యులు అట్లనే ఒక ట్రీట్మెంట్స్ అంటే ఏదైనా కలరా రోగాలు, మలేరియా రోగాలు అట్లాంటివి వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఎలాంటి వైద్యం లేని రోజుల్లో వీళ్ళు కేవలం ఆ దైవ శక్తిని నమ్ముకొని ఒక పండుగ చేస్తే గనక, కలరా వచ్చిన సందర్భంలో ఒక పండుగ చేస్తే గనక వాళ్ళందరికీ ప్రజలకి నయం అయిపోయింది. 18వ శతాబ్దంలో అమ్మవారు కళలోకి వచ్చి స్వయంగా చెప్పారట. 11వ శతాబ్దంలో వెలిసిన అమ్మవారు ఇక్కడ స్వయంగా చెప్పడం వల్ల అమ్మవారికి బోనాలు సమర్పించిన తరువాతనే ఇక్కడ ప్రజలకి కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, ఇట్లాంటి రోగాలు ఏమీ లేకుండా అందరికీ నయం అయిపోయింది. అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చేసింది బోనం అనేది. ఎందుకనంటే ఇప్పుడు మనకి చూస్తున్నాము, ఇప్పుడు ఈ ఆషాఢ మాసం అంటే వర్షాకాలం అనేసరికల్లా చాలా మంది రోగాల బారిన పడుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే అలాగే వ్యవసాయం పనులు కూడా ఇక్కడ మొదలవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఆ అమ్మకి ప్రతి గ్రామ దేవతకి గనక బోనం సమర్పిస్తే గనక ఆ అమ్మ ప్రతి ఒక్క ఇంటిని పాదిని కూడా సుఖ సంతోషాలతోని పాడి పంటలతోని చూస్తది. ఎప్పుడు చల్లగాని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అట్లా నమ్మే ఈ బోనాల పండుగ అనేది ఇక్కడ ఫస్ట్ గోల్కొండ కోటలోనే ఫస్ట్ రోజు షురు అవుతుంది. గౌరీ, మీరు చెప్పినట్టు గ్రామాల నుంచి నగరాల వరకు కూడా బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. తొలి బోనాన్ని గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికే సమర్పించడం వెనుక ఉన్న ప్రాశస్త్యం ఏంటి? రైట్ వంశీ, యాక్చువల్ గా ఇక్కడ 11వ శతాబ్దంలో అమ్మవారు ఇక్కడ కాపర్లకి కళ్ళల్లో కనిపించి నేను కొండపైన వెలిసాను, నాకు ఒక గుడి కట్టండి అని చెప్పారట. నిజంగానే కాపర్లు కొండపైకి వెళ్ళి చూస్తే అమ్మవారి ఆనవాళ్లు కనిపించినాయి. అక్కడ వీళ్ళు కాపర్లు గుడి కట్టుకొని అమ్మని పూజిస్తూ ఉన్నారు. అట్లనే 18వ శతాబ్దంలో అందరు ఇక్కడ గ్రామాలన్నిట్లో కూడా కలరా వ్యాధితో బాధపడుతున్న తరుణంలో అప్పుడున్న నిజాం నవాబ్ కి కలలో అమ్మవారు కనిపించి నాకు ఒక బోనం సమర్పించి పండుగ చేస్తే గనక ఈ రోగాలు ఏం లేకుండా అంత శాంతింపజేస్తానని అమ్మవారు చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు నిజంగానే అమ్మవారు కలలోకి వచ్చి చెప్పడం వల్ల అప్పుడున్న నవాబ్ నిజాం రాజు ఈ బోనాల పండుగను షురు చేసిరు. ఇక్కడ మొదటి బోనం అనేది అందుకే ఇక్కడ గోల్కొండ నుంచి మొదటి బోనం అనేది ఇక్కడ షురు అవుతుంది. ఇక్కడ షురు అయిన తర్వాత ఉజ్జయిని మహంకాళి కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, ఇట్లా ఒక్కొక్క చోట బోనం సమర్పిస్తూ ఉంటారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మొదటి బోనం ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. అదే ఇక్కడ మొదటి బోనం యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు మనం. అట్లనే ఆఖరి బోనం అనేది కూడా గోల్కొండ కోటల్ని సమర్పిస్తారు. ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ ముగిసేది కూడా ఇక్కడ గోల్కొండ కోటల్ని.
రైట్ ఇటు నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాల సంబరాలు షురు అవుతాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాల పండగ అంగరంగ వైభవంగా సాగనుంది.